కేంద్ర పెద్దలతోనూ, బీజేపీ పెద్దలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి చిరంజీవి గారికి, వాళ్ళ ఫ్యామిలీకి కేంద్ర హోంశాఖ నుంచి బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ వచ్చింది. ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు పేరుతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కింద సర్వీసులు అందిస్తున్నటువంటి చిరంజీవి గారికి కేంద్రం ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అందించింది. ఎఫ్సిఆర్ఏ కింద విదేశాల నుంచి విరాళాలు తీసుకునేందుకు వెసులుబాటును ఆ ట్రస్టుకు కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. విదేశాల నుంచి ఇక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది విరాళాలు తీసుకోవచ్చు. వాస్తవానికి కొద్ది రోజుల కిందటే ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారం కొన్ని నిబంధనల్లో మార్పు చేశారు. సో ఈ క్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది వాళ్ళ అనుమతి కోసం కేంద్రాన్ని కోరారు. ఫైనల్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ఆమోద ముద్ర అయితే వేసేశారు. బేసిక్గా చిరంజీవి గారు అధికారంలో ఉన్న వాళ్ళతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. కొనసాగించే క్రమంలో తనకు అవసరమైనటువంటి సర్వీసులు ప్రభుత్వం నుంచి ఈజీగానే పొందగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి గారితోనూ ఇక్కడ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్లో అయితే ఏకంగా సెంట్రల్ మినిస్టరే చేశారు. తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ను పూర్తిగా వదిలేశారు. నెక్స్ట్ బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ తమ్ముడే అక్కడ కీలకమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి. సో అధికారంలో ఎవరైనా ఉండనియండి, చిరంజీవి గారు అయితే సన్నిహిత సంబంధాలను బ్రహ్మాండంగా నడుపుతూ ఉంటారు. ఆ సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేసుకుంటూ తనకు కావలసిన సర్వీసును ప్రభుత్వం నుంచి అయితే బాగా పొందగలుగుతారు. సంతోషం.